తానే బలి పశువుగా మారి జ్ఞానానికి ఒక శరీరం అమర్చాడు దేవుడు. అమరిస్తే ఆ శరీరాన్ని బలి పశువుగా మార్చి మనకు భోజనం సిద్ధపరిచినటువంటి జ్ఞానం ఎవరో కాదు నాయనా, యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకోసమే చెప్తున్నాను, దమ్ముందా అని మాట్లాడుతున్నాను. ఉందా? సత్తా ఉందా? సబ్జెక్ట్ ఉందా? ఏదో పైపైన గాలి మాటలు మాట్లాడటం కాదు. దమ్ముందా? ఇక్కడ క్రీస్తు కాదని చెప్పగలిగే దమ్ము మీకుందా అంటున్నాను నేను. అదవుతుందా? ఎంత ప్రస్ఫుటంగా ఉంది, ఎంత నీటిగా ఉంది. జ్ఞానము కట్టుకున్న నివాసం సంఘం, అందులో జ్ఞానం సిద్ధపరిచిన భోజనం రొట్టె ద్రాక్ష రసం. ఆ జ్ఞానము తన పనికత్తెలను పంపించిందట అనేకులు పిలవటానికి. ఆ పనికత్తెలు మనమే. ఇప్పుడు ఆ జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాదనగలిగే దమ్ము ఎవరిదండి? ఎవరికుందండి? కాదనగలిగే దమ్ము ఎవరికుంది? ఈ 1-2 ఆధారాలు చూపించలేదు నేను, ఎన్ని ఆధారాలు చూపించాను. వాటన్నిటిని కాదనే దమ్ము లేక సులభం గారు అసలు ప్రవక్తే కాదు, పనికి మాలిన మాటలు మాట్లాడకు, నోరు మూసుకొని కూర్చోం. రైట్. మొదటగా మన అందరి కన తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా కన తండ్రి అయినటువంటి ఆ దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికే ప్రయత్నం చేయాలి అనుకొని ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేసినటువంటి మాట, అనేకులు విశాల మార్గంలో వెళ్తారు, ఆ విశాల మార్గం నరకానికి నడిపిస్తుంది. అలా అనేకులు విశాల మార్గంలో ఉంటుండగా కొందరిగానే ఈ ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. ఈ ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి కొందరైనటువంటి మనకు ఈ అనేకులు మనల్ని ఇక్కడి నుంచి మరలా ఆ విశాల మార్గంలోనికి నడిపించేటటువంటి ప్రయత్నం, లాక్కొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొందరైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగే ప్రయత్నం, ఇరుకు మార్గంలో నడిపించే ప్రయత్నం మనం చేయాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినవారా లేకపోతే దేవునితో పాటు కలిగినవాడా అనే అంశం మీద బాగానే చర్చ లేదా వాదోపవాదాలు యూట్యూబ్లో జరగటం మనం చూస్తున్నాం కదా. కొంతమంది ఈ సబ్జెక్టు గురించినటువంటి విషయాలు మాట్లాడటం వల్ల పడలేనటువంటి వ్యక్తులు ఆయన పుడితే ఏంది, పుట్టకపోతే నీకేంది అని మాట్లాడుతున్నారు. బైబిల్లో ఉన్నది అయితే చెప్పాలి కదా, అవునా కదా? చేత కాకపోతే సైలెంట్గానన్నా కూర్చోవాలి. పుట్టే ఏంది పుట్టకపోతే ఏంది అని మాట్లాడుతున్నాడు అని అంటే కదా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టలేదు అని అనుకుంటే, పుట్టుక లేనివాడు, పుట్టుక లేనివానికి చావు ఉంటుందా? చావు లేదు అని అనుకుంటే, పుట్టుక లేదు అని అనుకుంటే మనం యేసుక్రీస్తు నమ్మి క్రీస్తులో ఉండటం దండగా. అసలు మనం క్రీస్తులోనికి వచ్చిందే ఆయన చావును బట్టి, ఆయన మరణాన్ని బట్టి. మరి దాన్ని కూడా అది మరణం కాదు అని అంటారేమో. మరి ఈ విశాల మార్గంలో వెళ్తున్నటువంటి వారు అది మరణం కాదు బ్రదర్ అనుకుంటే, మరి మనకు కూడా మరణం లేనట్టే. మనం కూడా మరణం అని దాని గురించే కదా మాట్లాడేది, అంతేనా కదా? సో యేసుక్రీస్తు ప్రభువు వారి మరణాన్ని ప్రచురం చేయటమే సువార్త. అంటే ఈరోజు సువార్తనే లేకుండా చేసేటటువంటి ప్రయత్నం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒకవేళ పుట్టలేదు అని అనుకుంటే, పుట్టనటువంటి వ్యక్తిని పుట్టినటువంటి మనం అనుసరించగలమా? ఆలోచన చేయండి. పుట్టుకే లేనటువంటి వాడు ఎవరు అంటే దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తుకు కూడా పుట్టుక లేదు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుడు అయితే మనం ఎవరము? దేవుళ్ళం కాదుగా, మనం దేవుళ్ళం కాదుగా. మరి దేవుడు కాని మనం ఆయన అనుసరించగలమా? అనుసరించలేం. ఆయనను అనుసరించటమే క్రైస్తవ్యం. మరి ఆయనను అనుసరించకపోతే క్రైస్తవం ఎట్లయితుంది? ఆలోచించాలి. లాజికల్గానైనా కనీసం ఆలోచించాలి. వాక్యానుసారంగా కూడా చెప్పి మాట అదే. యేసుక్రీస్తును అనుసరించటమే క్రైస్తవ్యం. యేసుక్రీస్తు ఒకవేళ దేవుడైతే ఆయనను మనం అనుసరించగలమా? కదా. యేసుక్రీస్తు దేవుడైతే క్రైస్తవ్యం నిర్వీర్యం అయిపోయినట్టే. క్రైస్తవ్యమే నిర్వీర్యం అయిపోయినట్టే. అంటే ఇక్కడ కరెక్ట్గా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు దేవుడైతే ఆయన్ని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ మన బతుకు మనం బతకటమే తప్ప ఆయన్ని అనుసరించే విధానంలోనికి రాదు. వెళ్ళలేము. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన్ని పూజించుకుంటూ కూర్చుంటే అదేమవుతుంది? మొత్తం అవుతుంది, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట ఉన్నటువంటి మతాలను చూడండి. వాళ్ళు
కూడా మనుషుల్నే భూమి మీద మనుషులుగా బ్రతికినటువంటి వాళ్ళని దేవుళ్ళు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దేవుడు అనుకునేటటువంటి వాళ్ళని అనుసరించరు. పూజించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు బతుకుతూ ఉంటారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుణ్ణి చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వారు క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నట్టే కదా, అందరే కదా. పుట్టుకలేనటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి మనం అనుసరించగలమా? వాళ్ళే మాట్లాడుతుంటారు ఏంటంటే మనలాంటి వాడు కాదు, ఎవరు యేసుక్రీస్తు ప్రభుల వారు మనలాంటి వాడు కాదు, ఆయన అని చెప్పేసి ఆయన శరీరం గురించి కూడా వాగ్వాదం జరిగింది. మనలాంటి శరీరం కాదు అయిందని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి మనలాంటి శరీరం కానప్పుడు మన శరీరంతో మనం ఉండి ఆయనను అనుసరించి ఆయన బ్రతికినట్టు బ్రతకమని బైబిల్ చెప్పటం కరెక్ట్ కాదు కదా, తప్పే కదా అది, అంతే కదా. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి బైక్ ఇచ్చి ఇంకొక వ్యక్తికి సైకిల్ ఇచ్చి పోటీ పెడితే ఎట్టుంటుంది? అది ఏమైనా బాగుంటుందా? ఇద్దరికి బైక్ అన్నా ఇవ్వాలి, ఇద్దరికి సైకిల్ అన్నా ఇవ్వాలి. అప్పుడు కనీసం ఆయన్ని వెంబడించే ప్రయత్నం. ఇప్పుడు సైకిల్ ఇచ్చి బైక్ని ఇచ్చేది అంటే ఆ బైక్ని వెంబడించాడంటే వెంబడించగలడా? ఒక ఆయనకి విమానం ఇచ్చేసి నీకు సైకిల్ ఇచ్చేసి వెంబడించావంటే 5 నిమిషాల్లో మాయమైపోతుంది అది. ఇంకా నువ్వేవాడి వెంబడించగలవు? అంతేనా కదా. అంటే దేవునికిని మనిషికిని ఆ విమానానికిని సైకిల్కి ఉన్నంత తేడా అంతకు మించి ఉంటుంది తప్ప తక్కువైతే ఉండదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు విమానం అని అనుకుంటే మనం సైకిల్, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని అంటే విమానం లెక్క అనమాట. ఇప్పుడు మనం సైకిల్ వేసుకొని యేసుక్రీస్తుని వెంబడించగలమా? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా దేవునికిని మనకును. భూమి మీద వెళ్ళే మనం దారి వెతుక్కోవాలి, ఆకాశాన్ని వెళ్ళే విమానానికి దారి అవసరమా? స్ట్రైట్గా పరిగెడుతుంటా ఉంటుంది. కొంచెం ఆలోచన చేస్తారేమో అనేటువంటి ఆలోచనతో నేను కొన్ని మాటలు చెప్పాను. అయితే వాస్తవం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పుట్టినవాడే. మనం దేవునిలో నుండి ఎలాగైతే పుట్టామో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవునిలో నుండి పుట్టాడు అని చెప్పడానికి ఎన్నో సందర్భాలు. ఫర్ ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభుల వారిలోని విషయాలే యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత పరిశుద్ధాత్మ మాట్లాడటం మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పారు, నా వాటిలోనివే తీసుకొని మీకు సర్వసత్యంలోనికి నడిపించును ఆయన వచ్చినప్పుడు. అంటే ఎవరు నడిపించును అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అనేటటువంటి విషయం యేసు ప్రభు చెప్పాడా లేదా? తనంతట తాను ఏమీ చెప్పక నాలోనివే తీసుకొని మీకు బోధిస్తాడు అని యేసు ప్రభు చెప్పాడు 16వ అధ్యాయం యోహాను సువార్తలో. చదవండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 12 నుంచి చూసినట్లయితే, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. 14వ వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును. ఇప్పుడు నా వాటిలోనివి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాల్సిన విషయమే పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడతా ఉంటది అనే విషయం మనం నమ్మాలి. అలా నమ్మినప్పుడు ఒక్కసారి పరిశుద్ధాత్మ పౌలు ద్వారా పలికించిన వ్రాయించిన ఒక మాట చూపిస్తాను మీకు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అంటే ఆయన ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను అంటే వారి రక్షణకర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు మన రక్షణకర్త. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును అంటే దేవునికి తగును చెప్పాడు. తర్వాత మాట చూడండి, పరిశుద్ధపరచు వారికిని అంటే పరిశుద్ధపరిచేది యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అంటే మనకును, యేసుక్రీస్తు ప్రభుల వారికిని మనకును పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఎవరా ఒక్కడు? ఒక్కటే అన్న దగ్గర కింద ఒక్కడే అని ఉంటది. ఒక్కడే మూలము. ఎవరా ఒక్కడు? ఖచ్చితంగా దేవుడే. దేవుడు ఎవరెవరికి మూలం? దేవుడు యేసుక్రీస్తుకి మూలం, మనకు మూలమైనటువంటి ఆయన ఎవరంటే దేవుడు. ఈ కారణాన్ని బట్టి ఈ హేతువు చేతను వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సిగ్గుపడాడట మనల్ని సహోదరులు అని పిలవడానికి. ఎందుకు సహోదరులను పిలుస్తున్నావు అని మనం యేసుప్రభుని అడిగితే యేసుప్రభు అంటున్నాడు, ఎందుకనంటే నీకైనా నాకైనా మూలం ఆయనే. ఆ ఒక్కడే మన ఇద్దరికి మూలం. దేనికి మూలం? పుట్టుకకే. ఇక మూలం దేనికి ఉంటుంది? అవునా కదా.
నీకు ఎలాగైతే మూలం అంటే నువ్వు ఆయన ద్వారానే కలిగినావు, నేను ఆయన ద్వారానే కలిగాను. నువ్వు ఆయన ద్వారానే పుట్టావు, నేను ఆయన ద్వారానే పుట్టాను. కాబట్టి మనం ఇద్దరికీ మూలం ఒకటే. అందుకోసమే ఆయన అంటాడు, చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డ తర్వాత మగ్దలేని మరియతో చెప్పిన మాట మనందరికీ బాగా తెలుసు. నీ దేవుడు నా దేవుడు, నీ తండ్రి నా తండ్రి అని మాట్లాడుతున్నాడు కదా. కానీ దుర్మార్గులైనటువంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు కదా, వాటిని కూడా వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏం చేయాలి? సాతాను చేత కాటు వేయబడినటువంటి బోధకులుగా తయారైపోయి పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతూ విమోచనాన్ని కూడా వక్రీకరిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారే మాట్లాడుతున్నట్టుగా, ఎందుకంటే నా వాటిలోనివే ఆత్మ మీకు తెలియజేస్తుంది అని చెప్పేసి చెప్పాడు. సో దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి మనకి ఒకటే మూలం, ఆయన ద్వారానే మనం అందరం కలిగాము అనేటువంటి విషయం మనకు అర్థం. ఇది ఒకటవ విషయం. ఇకపోతే రెండో విషయం మీ ముందు ఉంచుతాను. మనం అందరం ఎవరిని ధరించుకోవాలి? క్రైస్తవులైనటువంటి మనం అందరం ఎవరిని ధరించుకోవాలి? క్లారిటీ ఉంది కదా మీకు? వచనం కూడా చూద్దాం ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టింపబడ్డాడు, లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు కలుగజేయబడినవాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినవాడు అని చెప్పడానికి మరొక యాంగిల్లో మీకు చూపించే ప్రయత్నం కొత్త నిబంధనలోనే. 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. ఎవరిని ధరించుకొనిన వారై? క్రీస్తు యేసును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకోకండి. మెట్టుకు మనం ఎలా ఉండాలంటే క్రీస్తును ధరించుకుని వారుగా ఉంటే మనం శరీర క్రియలను జరిగించము అని చెప్తున్నాడు. అంటే మనం ఎవరిని ధరించుకోవాలి అని మాటలు చెప్పబడుతుంది? యేసుక్రీస్తును మనం ధరించుకున్నవారు అనేటటువంటి విషయం ఇక్కడ చెప్తా ఉంది. అలాగే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. 27 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరిని ధరించుకొని ఉన్నారు అంటే మనం ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తునే ధరించుకోవాలా? ఇంకెవరైనా ఉన్నారా ధరించుకోవటానికి? ఇంకెవరైనా ధరించుకోవాలా? మనం ఎవరిని ధరించుకోవాలి అని బైబిల్ చెప్తుంది? క్రీస్తును ఒక్కడినే కదా మనం ధరించుకోవాల్సింది. క్రీస్తును కాకుండా ఇంకెవరైనా ధరించుకునే అవకాశం ఏమైనా ఉందా? మనం ధరించుకోవాల్సింది ఎవరిని కదా? క్లారిటీగా ఉండండి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై ఉండి ఏం చేయాలట? దేవుని పోలికగా సృష్టింపబడిన అన్నాడు. సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును అన్నప్పుడు 4వ అంకె ఉంది, కిందే ఉంది చూడండి. నవీన పురుషుడు. ఎవరి నవీన పురుషుడు చెప్పగలరా? యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తు కాకుండా వేరే ఉన్నారా? మనం ధరించుకోవాల్సింది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? నవీన పురుషుడు కదా. నవీన పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం ధరించుకోవాలి. ఈ నవీన పురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగిన వాడే కదా. దేవుని పోలిక, దేవుని స్వరూపం అన్న రెండు ఒకటే అనే విషయం మనకైతే తెలుసు కదా. సో ఇప్పుడు దేవుని పోలికగా సృష్టింపబడిన వాడు అనే విషయం ఇక్కడ నీటిగా అర్థం కావట్లే. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం అంటే నవీన పురుషుడు. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టింపబడిన వాడు అనేటటువంటి విషయం ఇక్కడ ఈ వచనం మనకు క్లియర్గా చెప్తుందా లేదా? అంతేనా కదా? వెరీ గుడ్. ఇది ఒక విషయం. ఇంకొకటి, ఇది 2వ పాయింట్ అని అనుకుంటే 3వ పాయింట్, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినవాడు, దేవుని వలన కలిగినవాడు అని చెప్పడానికి మరొక పాయింట్. 118వ కీర్తన, పాత నిబంధన 118వ కీర్తన 22వ వచనం. 118వ కీర్తన 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. అసలు ఎవరి రాయి? ఎవరి గురించి మాట్లాడబడింది? యేసుక్రీస్తు ప్రభువు కదా, ఖచ్చితంగా కదా. ఎందుకంటే అనేక సార్లు కొత్త నిబంధనలో ప్రస్తావించబడింది కదా. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు రాయి ప్లేస్లో ఒకసారి యేసుక్రీస్తు అని పెట్టుకొని చూద్దాము. చూడండి ఒకసారి. ఇల్లు కట్టువారు నిషేధించిన యేసుక్రీస్తు మూలకు తలరాయి ఆయన.
అంటే మెయిన్ ముఖ్యం యేసుక్రీస్తే ఆయను. అది అంటే ఎవరు? అది అంటే ఎవరు? రాయి గురించి, అంటే యేసుక్రీస్తు గురించే. ఆ రాయి ఎవరి వలన కలిగిందట? యెహోవా వలన కలిగినది. యెహోవా వలన కలిగినది అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యెహోవా వలన కలిగినవాడు అనే విషయం క్లారిటీగా అర్థమవుతుందా? దీనికి కొత్త నిబంధనలో మనం రిఫరెన్స్ కూడా చూడొచ్చు. అపోస్తల కార్యములు 4:11 చూడండి. ఇల్లు కట్టు వారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఎవరైనా? ఆ రాయి మూలకు తల రాయి అంటే ఎవరైనా? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి మూలమున కలిగాడు? దేవుని వలన కలిగిన వాడు అనేటువంటి విషయం ఇది మరొక పాయింట్ మనకు తెలియచేస్తుందా లేదా? ఇంకొకటి జకర్యా గ్రంథం ఇది 3వ పాయింట్ కదా. ఇప్పుడు 4వ పాయింట్కి వెళ్తున్నాం మనం. జకర్యా గ్రంథము పాత నిబంధన 778 పేజీ నంబరు 3వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములను. ఆ రాతికి ఎన్ని నేత్రాలు ఉన్నాయట? 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అన్నాడు. ఇక్కడ రాయి అంటే రాయి కాదు. ఎవరిని సూచిస్తుంది? ఇది యేసుక్రీస్తు ప్రభుల వారిని సూచిస్తున్నటువంటి మాట. ఎలా చెప్పగలము అంటే ఒక్కసారి దీన్ని ఇలానే ఉంచి ప్రకటన గ్రంథం తీయండి అందరూ. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. సింహాసనాసీనుడై దేవుడు ఉంటాడు. ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉంటారు. ఆ సింహాసనానికి క్రింద 4 జీవులు. ఆ 4 జీవుల పైన సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆ సింహాసనానికి ఆయన చుట్టూ ఉన్న 24 పెద్దలు ఉంటారు కదా. ఆ 24 పెద్దలకి మధ్యలో, ఆ 24 పెద్దలు ఆ సర్కిల్ కి ఈ మధ్యలో ఉన్నటువంటి సింహాసనానికి మధ్యలో ఎవరుంటారు తెలుసా? వధింపబడిన గొర్రెపిల్ల అని మాట్లాడబడ్డారు. వధింపబడిన గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తును సూచించే మాట. 5 నుంచి చూద్దాం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు గారు నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములును, 7 కొమ్ములు ఉన్నాయట. 7 కొమ్ములును 7 కన్నులును. 7 కన్నులు ఎవరికి ఉన్నాయి? ఆ గొర్రెపిల్లకు ఉంది. అంటే ఆ గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తుకు ఎన్ని కన్నులు ఉన్నాయి? 7 కన్నులు ఉన్నాయి. 7 కన్నులు అంటే అర్థం ఏంటి? చూడండి నెక్స్ట్ కంటిన్యూషన్. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అన్నాడు. దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు అంటే మళ్ళా 1, 2, 3, 4, 5, 6, 7 అని కాదు. కొరత లేకుండా పరిపూర్ణంగా సంపూర్ణంగా యేసుక్రీస్తుకు దేవుడు ఏం చేశాడు? తన ఆత్మను అనుగ్రహించాడు. కాబట్టి సంపూర్ణతకు చిహ్నం, పరిపూర్ణతకు చిహ్నం 7. కాబట్టి 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా అని ఇదే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా అంటాడు. దేవుని 7 ఆత్మలు గలవాడు అంటే ఆ 7 ఆత్మలు దేవునివి అనగా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడబడిన మాట. అయితే ఆ ఆత్మను దేవుడు సంపూర్ణంగా ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తుకి ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుని 7 ఆత్మలు గలవాడు ఎవరు? యేసుక్రీస్తు. సో ఇక్కడ ఆ దేవుని 7 ఆత్మలను 7 కన్నులుగా పోల్చబడింది. సో ఇప్పుడు జకర్యా గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ రాయి ఎవరు? ఆ రాయికి 7 కన్నులు ఉన్నాయి అని అంటే దాని మీనింగ్ ఏంటి? చూశాం కదా, 7 ఆత్మలు. సో ఇప్పుడు 7 ఆత్మలు కలిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు గారు. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారిని చెక్కింది నేను అంటున్నాడు దేవుడు జకర్యా గ్రంథంలో. అవునా? చెక్కటం అంటే
నిర్మించటం. అర్థమైందా? అంటే దేవుని వలన కలిగాడు అని చెప్పడానికి మరొక పాయింట్ ఇది. దేవుని వలన కలిగినవాడు అని చెప్పడానికి మరొక పాయింట్ కదా. ఇంకొకటి, ఇది ఎన్నోది ఇప్పుడు? ఎన్నోది? 4. ఇది 4ది. ఇప్పుడు 5వ పాయింట్ చూపిస్తాను. ఒక్కసారి కీర్తనల గ్రంథం 8వ కీర్తన చూడండి, 1 నుంచి చూద్దాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఒక దుర్గమును స్థాపించు. ఆ దుర్గం ఎవరో కాదు, యేసుప్రభువే. కొత్త నిబంధనలో దీన్ని కోట్ చేస్తాడు కూడా యేసుక్రీస్తు ప్రభు గారు. చిన్నపిల్లలు వచ్చేసి యెహోవా పేరిట వచ్చేవాడు స్తుతి నందునుగాక అని చెప్పేసి మాట్లాడినప్పుడు, ఏంటి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళ నోరు మూపించారంటే వాళ్ళు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు యేసు. చంటి పిల్లల నోట స్తుతులను సిద్ధింప చేస్తాను అనే మాట మీరెన్నడూ చదవలేదా అని మాట్లాడుతుంటాడు. సో ఇప్పుడు ఆ దుర్గాన్ని స్థాపించింది ఎవరుట? దేవుడు. ఆ దుర్గం ఎవరు? యేసుక్రీస్తు గారు. పోలికగా చెప్పబడినటువంటి మాటలు. నెక్స్ట్ కంటిన్యూషన్. నీ చేతిపైన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేశావు. అర్థమవుతుందా? మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఇది ఎవరి గురించి? యేసుప్రభు గురించే. యేసుప్రభు గురించి. ఒక్కసారి ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అని చెప్పడానికి మన సొంత మాట ఏది మాట్లాడకూడదు, సొంతంగా ఏమీ చెప్పకూడదు. ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించినా నమ్మట్లేరు అనుకోండి, నమ్మకపోతే పోతారు నరకానికి, వాళ్ళ కర్మ. మనం చేసేదేం లేదు. కానీ మన ఉట్టి మాటలతో ఏమి మాట్లాడకూడదు. వచనం టు వచనం. ఇప్పటివరకు అదే కదా మనం చేసింది. ఇప్పుడు దీన్ని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడు. ఇదే కదా మనం చదివింది అక్కడ. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవుని కంటే తక్కువ వానిగా అని అన్నాడు, ఇక్కడ దేవదూతల కంటే. ఏదేమైనా ఎలా చేసినా చేసింది మాత్రం ఎవరు అనే విషయం అర్థమవుతుందా లేదా? దేవుని కంటే తక్కువ వాడిగా చేశాడా, దూతల కంటే తక్కువ వాడిగా చేశాడా? మొత్తానికి చేసింది ఎవరు? దేవుడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. యేసుక్రీస్తు ప్రభువారిని చేసింది ఎవరు అని అంటే ఎవరు కనపడుతుంది ఇక్కడ కదా? అది మనకు అర్థం కావాల్సినటువంటి విషయం. దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తము ఉంచితివి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి అని మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి అని ఎక్కడ ఉందండి అని చెప్పే భయంకరమైనటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదండి. అందుకోసం కిందికి చదువుతున్నా వాళ్ళ కోసం అని చెప్పేసి 8వ వచనం. వాని పాదముల కింద సమస్తము నుంచి తిని ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుత మందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు, ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించింది ఎవరు? యేసు ప్రభువునే కదా. అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు అని పేరు పెట్టేశాడు. అందుకోసమే ఇక్కడ వరకు ఎందుకు చదివించానంటే ఇది యేసుక్రీస్తు కాదు అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ఎవరి గురించి ఇది రాశాడా లేదా? యేసు అని చెప్పేసి మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. సో ఇక్కడ కూడా మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు చేశాడు, దేవుని వలననే యేసుక్రీస్తు ప్రభువుల వారు కలగజేయబడ్డారు, పుట్టారు, ఆయన వల్లనే ఆయన పుట్టారు అనేటటువంటి విషయం మనకు క్లారిటీ అవుతుంది. ఓకేనా కదా? ఇది ఎన్నో పాయింట్? ఇప్పుడు 5వ పాయింట్, అంతేనా? నెక్స్ట్ ఇంకొక పాయింట్, యెషయా గ్రంథం 43:7. యెషయా గ్రంథం 43:7 ఇది మంచిగా ఉంటుంది, అసలు అద్భుతంగా ఉంటుంది. చూడండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, ఎవరిని? నేను సృజించేవాడు, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నా నామము అంటే ఆయన నామం చాలా మందికి పెట్టబడింది అనమాట, ఈ లెక్కల ప్రకారంగా చూస్తే. అవునా కదా?
నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నెక్స్ట్ మాట, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే. అద్భుతం. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా యెహోవా నామం పెట్టబడింది, ఆయన నామం పెట్టబడింది అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని కూడా ఎవరు పుట్టించినట్టు? ఇప్పుడు ఫుల్ క్లారిటీ కదా, అంతేనే కదా. యేసుక్రీస్తును కూడా ఎవరు కలుగజేశారు, ఎవరు పుట్టించారు అని నీటిగా ఉందా లేదా? నా నామం ఎంతమందికి అయితే పెట్టబడిందో వాళ్ళందరినీ పుట్టించింది నేనే, వాళ్ళందరినీ కలగజేసింది నేనే అంటున్నాడు. అవునా కదా? సరిగ్గా సరిపోతుంది తెలుగులో. నా పేరు పెట్టబడిన వారందరినీ నేనే కలగజేశాను, నేనే పుట్టించాను. దుమ్ము లేచిపోయింది. ఇప్పుడు రమ్మను. యేసుక్రీస్తు కూడా యెహోవా పేరు ఉంది అని అంటే మరి ఖచ్చితంగా యెహోవా పేరు ఉంది అని మీరు అన్నారు అనుకో, ఆ మాట ప్రకారంగా యేసుక్రీస్తును కన్నదెవరు, యేసుక్రీస్తును కలగజేసింది ఎవరు? ఇప్పుడు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు సామెతల గ్రంథం దగ్గరికి వద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయం మొత్తం 8, 9 అధ్యాయాలు, 2 అధ్యాయాలు మనం చూడాలి జాగ్రత్తగా. ఇక్కడ మొత్తం యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి జ్ఞానముగా పోల్చబడి చెప్పబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని జ్ఞానము, దేవుని శక్తి అనేటటువంటి విషయం ఎక్కడుంది? ఒకసారి ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయం దగ్గరికి రాకముందు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి చదువుకొని ఇక్కడికి వద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన అంటే ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కాబట్టి 2వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో ఎక్కడి నుంచి చూడాలి అని అంటే 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య పౌలు గారు సమాజానికి వెళ్ళి ఎవరిని బోధించారు కదా? ఎవరిని బోధించాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని సపరేట్గా, మళ్ళీ జ్ఞానమును సపరేట్గా బోధించాడా? యేసుక్రీస్తు ప్రభుల వారిని బోధించాడా? యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని జ్ఞానంగా బోధించాడా? కదా. అనేక చోట్ల ఆయన కుమారుణ్ణి ప్రకటించుటకు, ఆయన కుమారుణ్ణి బోధించుటకు, ఆయన కుమారుడి గురించి ప్రకటించుటకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనే విషయం పౌలు గారు మాట్లాడుతున్నారు. సో అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు, అర్థమవుతుందా? అది లోక జ్ఞానం కాదు. ఇది మామూలు లోక జ్ఞానమే అని మాట్లాడుతున్న గుంట నక్కలు ఉన్నారు క్రైస్తవ్యంలో. గుంట నక్కలు అని ఎందుకు చెప్తున్నాను తెలుసా? చెప్తా ఎందుకు చెప్తున్నాను, ఆ మాట ఎందుకు మాట్లాడానో మీకు నీట్గా చెప్తాను, వినండి. ఇది లోక జ్ఞానం కాదు. ఏ జ్ఞానం అట? నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కదా, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానము గుర్తుపెట్టుకోండి, ఈ జ్ఞానము మరుగై అంటే మరుగుగా ఉన్నది ఎవరు? దేవుని మర్మం ఎవరు? దాని కొరకు మనం ఉట్టిని ఎందుకు చెప్పడం? ఒక మంచి వచనం చూపిస్తాను చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఇది ఇక్కడ ఇలానే ఉంచేసి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. మనకు ఆదరణ ఎప్పుడు లభిస్తుందండి? యేసుక్రీస్తు గురించినటువంటి పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది. యేసుక్రీస్తు దేవుడు అని దొరికితే మనకు ఆదరణ దొరుకుతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి కుమారుడే, దేవుని వల్ల పుట్టినవాడే అని మనకు దొరికినప్పుడు ఆదరణ దొరుకుతుందా? మీరు సింపుల్గా ఆలోచన చేయండి, అవునా కదా? దేవుని కుమారుడుగా ఉండి అనేక శ్రమలు అనుభవించి మనలాంటి శరీరము ధరించుకొని పాపము చేయకుండా బ్రతికాడు అని అన్నప్పుడు మనకు నిజమే అని చెప్పి ఒక రకమైనటువంటి బలం, ఒక రకమైనటువంటి ఆదరణ మనకు దొరుకుతుంది, అవునా కదా? ఇక్కడ ఇంకా క్లారిటీగా అర్థం కావడం కోసం, ఇందాకలా 1 గంటలోనే 70 కిలోమీటర్లు ఒక వ్యక్తి జర్నీ చేశాడు, చేరుకున్నాడు, గమ్యాన్ని చేరుకున్నాడు. నీకు కూడా 1 గంటే సమయం ఉంది, నువ్వు చేరుకోగలవు అని సైకిల్తో ఉన్నటువంటి వ్యక్తితో చెప్పామనుకో, ఆయనకు ఆదరణ కలుగుతుందా? అర్థం చేసుకోవడం కోసం ఎగ్జాంపుల్.
ఒక గంటలో 70 కిలోమీటర్ ఒక వ్యక్తి ఇదే దారిలో వెళ్ళాడు అని అన్నప్పుడు నీ దగ్గర కూడా బైకే ఉందనుకో, అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే నేను కూడా చేరుకోగలను, ఓ నాకు ధైర్యం వస్తుంది, ఒక ఆదరణ కలుగుతుంది, అంటే నేను కూడా చేరుకోగలను. ఒకవేళ ఇంతకుముందు వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన గంటలోనే చేరుకున్నాడు, ఆయన దగ్గర బైకో కారో ఉంది, నీ దగ్గర ఏముంది, సైకిలే ఉంది. సో ఇప్పుడు ఈయనకు ఆదరణ కలుగుతుందా? గంటలో వెళ్ళగలనే ధైర్యం వస్తుంది ఇతనికి? గంటే సమయం ఉంది. ఇప్పుడు ఏమంటాడు, నీరసపడతాడు కదా. అందుకోసమే యేసుక్రీస్తు గురించి స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మనకు ఆదరణ కలగాలంటే యేసుక్రీస్తు ఎవరైనా తెలిస్తే మనకు ఆదరణ కలుగుతుంది. ఆయన కూడా దేవునితో సమానుడు, మరొక దేవుడు అని అంటే మనకి యాడించి కలుగుతుంది ఆదరణ. ఆయనలో మనం బ్రతకగలమా? ఆయనలా జీవించగలమా? ఆయన దేవుడు అనుకుంటే జీవించలేం. ఆయన దేవుని కుమారుడు, మనలాంటి దేహం కలిగి బ్రతికాడు అంటే నేను కూడా బ్రతకగలను అనే ఆదరణ అప్పుడు కలుగుతుంది. నీలాంటోడు కాదు, నీకంటే ప్రత్యేకమైనటువంటి శరీరం ఆయనకు ఉంది అని అంటే క్రైస్తవ్యం నిర్వీర్యం అయిపోతుంది. అబ్బా, క్రైస్తవ్యం మతంగా మారుతుంది. ఈరోజు మార్చేశారు వీళ్ళు క్రైస్తవ్యాన్ని మతంగా, అవునా కదా. అది మనందరికంటే గొప్పవాడు అయ్యాడు. మనందరి మాత్రమే కాదండి, ఈ లోకంలో తాను బ్రతికిన బ్రతుకును బట్టి, తాను సాధించిన ఘనతను బట్టి దేవుడు మన మానవులతో మాత్రమే కాకుండా దేవదూతల కంటే కూడా గొప్పవాడయ్యాడు. దేవదూతల పైన, శక్తుల పైన అధికారం పొందుకున్నాడు. సో ఇప్పుడు మనందరికంటే గొప్పవాడు. కానీ ఎప్పటికీ దేవునితో అన్ని విషయాల్లో సమానుడు కాలేడు. దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలు, క్యారెక్టర్ విషయంలో దేవునితో సమానుడు. క్యారెక్టర్ విషయంలో అంటే మనం కూడా దేవునికి ఉన్నటువంటి క్యారెక్టర్తో పాటుగా, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలతో పాటుగా మనం కూడా ఆయనలా ఉండాలి. దేవుడు ఎలాగైతే పరిపూర్ణుడో మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనాల్లో చెప్తా ఉంటాడు. అంటే దేవుడు ఎలాగైతే పరిపూర్ణలో మనం కూడా పరిపూర్ణలు కావాలంటే మనం దేవునితో సమానం కావు ఎప్పటికీ. ఆయన గుణ లక్షణాలు, క్యారెక్టర్లో సమానం కావాలి అని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? సో బైబిలే చదివే విధానం తెలియక, అర్థం కాక వీళ్ళు అలా చేస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ మనకు అర్థం కావాలి, దేవుని మర్మం ఎవరు? యేసు ప్రభువు కదా. ఇప్పుడు రండి కొరింథీ పత్రిక రండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ వచనం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడట. మన మహిమ నిమిత్తము జగదుత్పత్తికి ముందుగానే నియమింపబడింది ఎవరు? జ్ఞానమా యేసుక్రీస్తా? జ్ఞానమా యేసుక్రీస్తా అని అంటే జ్ఞానమైన యేసుక్రీస్తు, దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తు. జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడింది ఎవరు అని అన్నప్పుడు ఒక్కసారి పేతురు గారు కూడా దీని గురించి ప్రస్తావించాడు. ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 ఆయన అనగానే ఎవరు? యేసు ప్రభు గురించే పేతురు గారు కూడా మాట్లాడుతూ ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు గారు జగత్తుకు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. ఎవరు నియమింపబడెను? జ్ఞానమా యేసుక్రీస్తా? పౌలు గారేమో జ్ఞానం అంటున్నాడు, పేతురు గారేమో యేసు ప్రభు అంటున్నాడు. ఏం చేద్దాం? ఈ గుంట నక్కలకు అర్థం కావాలి. ఎవరికి? త్రిత్వవాదులైన గుంట నక్కలకు అర్థం కావాలి. ఎవరైతే యేసు ప్రభు పుట్టలేదు అంటున్నారో ఈ గుంట నక్కలకు అర్థం కావాలి. అది కూడా చెప్తాను, ఓకేనా? వీళ్ళు గుంట నక్కలని ఎందుకు చెప్తున్నానో చెప్తానని చెప్తాను నెక్స్ట్. కానీ ప్రస్తుతం చూడండి, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిను గాని తనను మృతులలో నుండి లేపి తనకు మహిమను ఇచ్చింది ఎవరట? తనను మృతుల్లో లేపింది ఎవరట? దేవుడు అని పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు గారి కాలంలో ఉన్నంటే పేతురు గారిని కూడా ఖండించేటోళ్ళు వీళ్ళు. పేతురు గారు మీరు చాలా తగ్గిస్తున్నారు యేసు ప్రభుని అని చెప్పేసి పేతురు గారిని కూడా ఖండించేటోడు ఈ దుర్మార్గులంతా, గుంటనక్కలు. చూడు, తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా, ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఆ దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులుగా మారుతున్నటువంటి మన కోసం క్రీస్తు ద్వారా దేవుని ఎడల విశ్వాసులుగా మారుతున్నటువంటి మన నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన ప్రత్యక్షపరచబడింది అయితే కడవరి కాలంలో, కానీ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడట. అదే విషయం కదా పౌలు గారు తను రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన మాట్లాడుతుంది ఇదే కదా విషయం. చదవండి ఇప్పుడు 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించును. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము
నియమించెను కదా. అది లోకాధికారులలో ఇవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయిను. కన్ఫర్మ్ చేశాడు. ఆ జ్ఞానం ఎవరు కాదు, యేసు ప్రభు అని చెప్పేసి కన్ఫర్మ్ చేశాడు. ఇక్కడ సిలువ వేయకపోయిందరు అని చెప్పాడు. సో మొత్తానికి జగత్తు పునాది వేయబడక మునుపే, సృష్టిని రవ్వంతా కూడా సృష్టింపబడక మునుపే నియమింపబడింది ఎవరు? దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తు అని అర్థం కావాలి. జ్ఞానము ప్లస్ యేసుక్రీస్తు, ఇద్దరు కాదు, ఒకడే. ఇప్పుడు ఈ విషయం క్లారిటీగా అర్థమైతే ఇప్పుడు రండి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానం మాట్లాడుతూ జ్ఞానమే మరుగై ఉన్న దేవుని జ్ఞానం మాట్లాడుతున్నట్టుగా దేవుని ఆత్మపూర్ణుడైనటువంటి సొలొమోను గారు రచించారు. దేవుని మాటలే రచించారు. ఓకే, దేవుని మాటలే రచించారు. చూడండి ఒకసారి 8వ అధ్యాయము 22వ వచనం నుంచి చూద్దాం. పూర్వకాలమందు అంటే తన సృష్టి ఆరంభమున, అంటే జగత్ పునాది వేయబడక మునుపే అని చెప్పొచ్చా? జగత్ పునాది వేయబడక మునుపే అన్న తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా, అంటే మొట్టమొదటి దానిగా యెహోవా నన్ను కలగజేసెను కదా. ఒక వ్యక్తి దీన్ని ఏం చేయాలబ్బా అని చెప్పి ఆలోచించి కలగజేయబడెను అనే మాటను ఎమార్చటం కోసం హీబ్రూ వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 4-5 మీనింగ్లు చూసి ఇది ఏ మీనింగ్ పెడితే బాగుంటది అని అంటే కలిగి ఉన్నాడు అని పెడితే బాగుంటది అనే యాంగిల్లోకి తీసుకొచ్చేసి చాలా మంది జనాల్ని ఎమార్చేశాడు, చాలా మంది జనాల్ని పిచ్చోడి చేశాడు. కానీ ఆ పిచ్చోళ్ళందరూ ఒకసారి కలగజేయబడింది అనేటటువంటి మాట దగ్గర కలిగి ఉన్నాడు అనే మాట పెట్టుకొని తెలుగులో చదవండి, ఎంత గలీజ్ కొడతాం. అది పెట్టుకొని చదవండి. అది చేయరుగా వీళ్ళు, అది చేయరుగా. అప్పుడు మనం చదువుతాం ఒకసారి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలిగి ఉన్నాడు అని అంటే ఏమైనా బాగుందా సెంటెన్స్? ప్రథమమైన దానిగా కలిగి ఉండటం ఏందండి? అవునా కదా? ఆలోచించరు వీళ్ళు. ప్రథమమైన దానిగా నన్ను కలుగజేసెను అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని జ్ఞానంగా మర్మముగా, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలా ఉన్నాడు, లేదంటే క్రీస్తు ప్రత్యక్షం కాకముందు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలా ఉన్నాడు అని చెప్పేసి అడిగినప్పుడు మనం చెప్పాల్సిన సమాధానం మర్మముగానే ఉన్నాడు. ఆయన గురించి ప్రవక్తలందరూ ప్రకటించారు, ప్రచురించారు, ప్రవచనాలు చెప్పారు. ఆయన వస్తున్నాడు, రాబోతున్నాడు అని ఆయన చేయబోయే కార్యక్రమాల గురించి ప్రవచించారే తప్ప ప్రవచించుకుంటూ వచ్చారు. కాబట్టి అందులో క్రీస్తు అనేక సార్లు ప్రత్యక్షమయ్యాడు అనే విధానంలో మీకా గారు రాశారు. అది బుర్రలేనటువంటి వాళ్ళకి అర్థం కావట్లేదుగా, గుజ్జు లేనటువంటి వాళ్ళకు అర్థం కాక శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచూ వస్తున్నాడు అనగానే దూతను పట్టుకున్నారు, యెహోవాను పట్టుకున్నారు, యెహోవానే యేసుక్రీస్తు అంటున్నారు, యెహోవా దూతనే యేసుక్రీస్తు అంటున్నారు. ఒరే శాత కాకపోతే గమ్మునన్నా ఉండండి, ఈ పనికి మాలిన ఆలోచనలు ఏంట్రా బాబు అని చెప్పేసి అనిపిస్తా ఉంటారు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రతి ప్రవక్త మాట్లాడాడు అంటే దాన్నే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడబడినటువంటి ప్రతి సన్నివేశంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక సార్లు ప్రత్యక్షమగుచూ వచ్చాడు అనేటువంటి విషయం చెప్పబడడానికి కారణం. దాని గురించి కూడా ఫ్యూచర్ లో నేను ఇంకా డీటెయిల్స్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ ప్రస్తుతం ఇక్కడ 22వ వచనంలో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ఈ కలగజేసిన అనే మాట ఉంది కాబట్టి నువ్వు ఏదో చేస్తున్నావు, రంగరిస్తున్నావు, ఓకే అనుకుందాం. మరి తర్వాత ఒకటి చోట లేదు కదా, అన్ని చోట్ల ఉన్నదాన్ని ఆయన ఏం చేస్తావో చూడాలి మనం. నెక్స్ట్ 23వ వచనం. అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం అంట. మళ్ళా జగత్ పునాది వేయబడక మునిపే అనే మాటే. భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడింది యేసుప్రభు జ్ఞానమై. ఇప్పుడు మనం చూసాం కొత్త నిబంధనలో యేసుప్రభు జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు. పేతురు గారు ఏమంటున్నాడంటే జగత్ పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు ప్రభుడు వారు నియమింపబడ్డాడు. నియమించింది ఎవరు? దేవుడు. దేవుని చేత నియమింపబడుతున్నటువంటి వ్యక్తి దేవునితో సమానుడు ఎట్లా అవుతాడు అనేటువంటి ఇంకితం కూడా లేదు వీళ్ళకు, కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకు. నియమింపబడి తిని ఇదే మాట కదా పౌలు గారు కూడా మాట్లాడింది
2వ అధ్యాయం 7వ వచనంలో నియమింపబడి తిని. 24వ వచనం, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడు? పుట్టి తిని. ఎప్పుడు పుట్టి తిని? ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. అంటే ఇది కూడా ఏంటి? జగత్పునాది వేయబడక మునిపే అనేటటువంటి మీనింగ్ వస్తుంది. జగత్పునాది వేయబడక మునిపే దేవుడు నన్ను కలగజేశాడు, నేను నియమింపబడ్డాను, నేను పుట్టి తిని అని ఎంత అద్భుతంగా మాట్లాడబడుతుంది వచనాలు. నెక్స్ట్ ఇంకొక మాట 25, పర్వతములు స్థాపింపబడకమునుపు, కొండలు పుట్టకమునుపు, భూమిని దాని మైదానములను ఆయన అంటే దేవుడు చేయకమునుపు, నేల మంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. మరలా చెప్తున్నాడు, నేను పుట్టి తిని కదా. ఇంత అద్భుతంగా నీటిగా మాట్లాడుతుంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు మర్మముగా ఉన్నప్పుడు, దేవుని జ్ఞానమై ఉన్నప్పుడు, దేవుని జ్ఞానముగా మర్మముగా దేవుడు పెట్టినప్పుడు ఆ మర్మము మాట్లాడుతున్నట్టుగా ఆత్మపూర్ణుడైనటువంటి సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినటువంటి మాటలు ఇవి అయితే, ఇప్పుడు దీన్ని తప్పించటానికి ఈ గుంట నక్కలు నేను చెప్తున్నాను కదా, ఈ గుంట నక్కలని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? అరే మనము వక్రీకరించడానికి అవకాశమే లేకుండా ఉంది. దీన్ని ఏం చేయాలి అని ఆలోచించి చేసినటువంటి ప్లాన్ ఏంటంటే, అసలు సొలొమోను గారు ప్రవక్తే కాదు బ్రదర్. ప్రవక్త అయితే ఆయన మాటలు తీసుకుందాం, కానీ సొలొమోను గారు ప్రవక్తే కాదు. ప్రవక్తను చూపించాడుందో. దీనికి సమాధానం చెప్పడం చేతగాక ఆ డొంక తిరుగుడు లేదురా నాయన అనిపించింది నాకు. అప్పుడు అందుకు అనిపించింది, ఒక నక్కట, గుంట నక్కట ద్రాక్ష తోటకి వెళ్ళిందట. తోటకెళ్ళి ద్రాక్షలు అందుకోవాలని, ద్రాక్ష గెలంటది కదా, దాన్ని అందుకోవాలి, ద్రాక్ష గుత్తిని అందుకోవాలని చెప్పేసి ఎగురుతుంది. ఎంత ఎగిరినా ఆ ద్రాక్ష గుత్తి అందట్లేదట. అందకపోగా, అందట్లేదు అని చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ అంటుందట, ఏంది ద్రాక్ష తోటకెళ్ళి ద్రాక్ష పండు తినకుండా వచ్చినావంటే, మొత్తం పుల్లనే అంటున్నారు. మొత్తం పుల్ల, ఆ ద్రాక్షలు మొత్తం పుల్లగా ఉన్నాయి, అందుకోసమే వదిలేసి వచ్చినా అని చెప్తుందట గుంటలక. అందలేదని చెప్పొచ్చుగా, అందలేదని చెప్తే పరుగు పోతుందిగా. కాబట్టి ఏం చెప్పాలి? అందలేదని చెప్పేసి ద్రాక్ష పుల్లగా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతుందట గుంట నక్క. దీనికి సమాధానం చెప్పడం శాతగాని గుంట నక్కలు అందరూ ఏం చెప్తున్నారు? ఏ సొలొమోను ప్రవక్తే కాదు అసలు. అందుకోసమే అన్న గుంట నక్కలు వీళ్ళు అని. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఎవరైనా దీనికి సమాధానం చెప్పగలిగే దమ్మున్నోడు ఎవడైనా ఉంటే, మీరు మనుషులే అని అనుకుంటే దీనికి సమాధానం చెప్పంటారా అని చెప్తున్నా నేను. దీనికి సమాధానం చెప్పడానికి ఏమంటాడు తెలుసా? పనికి మాలోళ్ళు కొంతమంది ఏమన్నారంటే, బ్రదర్ జ్ఞానము అంటున్నావు నువ్వు, ఒకసారి 7వ అధ్యాయము 2-3 వచనాలు చదువు అని చెప్పేసి ఏమన్నాడు తెలుసా? 4-5 వచనాలు చదువు ఒకసారి. 7వ అధ్యాయం 4-5 వచనాలు, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు. అంటే ఇప్పుడు జ్ఞానం యేసుక్రీస్తు అయితే, ఇప్పుడు జ్ఞానం నీకు అక్కనా? ఎవరా అంత బుర్రలేని వాళ్ళ కనపడుతున్నావా నీకు? బుర్ర తక్కువ. ఇక్కడ సందర్భం ఏంట్రా? ఇప్పుడు యేసుక్రీస్తు జ్ఞానము లేదా యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు అని కొత్త నిబంధనలో ఉంటది. ఇప్పుడు ప్రధాన యాజకుడిని కనబడిన చోట్లల్లా యేసుక్రీస్తు అంటున్నావా అయింది? అది నీ పని నాయన, అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు జ్ఞానమని, అన్ని చోట్ల జ్ఞానం ఉన్న చోటల్లా యేసుక్రీస్తు అని చెప్పట్లే, మేము సందర్భం చూస్తున్నాం. ఇక్కడ సందర్భం ఏంటి? నెక్స్ట్ లైన్ చూడు ఒకసారి 5వ వచనంలో, అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. అంటే ఒక జార స్త్రీ ఏం చేస్తుంది అంటే, తన లాలన మాటల చేత మనల్ని తన వశం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒకరి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే, తెలివి కలిగి, జ్ఞానము కలిగి, జ్ఞానముతో మాట్లాడాల్సిన మాట ఏంటంటే, అక్క ఏందక్క ఇట్లా మాట్లాడుతున్నావు అన్నాం అనుకో, ఆవిడ సైలెంట్ అది. కాబట్టి జ్ఞానముతో అంటే జ్ఞానము కలిగి అలా మాట్లాడు అని చెప్తున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భం వేరు, ఆ సందర్భం వేరు. చేత కాకపోతే గమ్మునుండు, వక్రీకరించే ప్రయత్నం ఎందుకు నీకు?
ఉన్నది ఉన్నట్టు నమ్మి బతకలేక క్రైస్తవ్యాన్ని ఏమార్చడానికి, క్రైస్తవ్యానికి జీరో చేయడానికి, క్రైస్తవ్యాన్ని మతంగా మార్చడానికి కంకణం కట్టుకున్నటువంటి పనికి మాలిన గుంటనక్కలు కలిసి, నేను ఉట్టిగా మాట్లాడుతున్నాను అనుకోకండి, దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి అని చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను చూపిస్తా, ఆధారాలు చూపిస్తా. ఈ 8-9 అధ్యాయాల్లో ఉన్నటువంటి జ్ఞానము 100% క్రీస్తు అని చెప్పడానికి ఇప్పటికీ నేను చాలా వచనాలు చూపించాను, చాలా ఆధారాలు చూపించాను. పాత నిబంధన, కొత్త నిబంధన నుంచి తీసుకొని మరి చూపించానా లేదా? ఇంకా ఉంది ఆధారాలు ఇంకా ఉన్నాయి. ఆ ఆధారాలు చూపించి నేను పాఠం ముగించేస్తాను. ఒక్కసారి ఇదే 8వ అధ్యాయంలో 35, నన్ను కనుగొనువాడు అంటే యేసుక్రీస్తు నా, లేకపోతే జ్ఞానమా? ఓన్లీ జ్ఞానమేనా? ఇది కేవలం లోక జ్ఞానమా, దేవుని జ్ఞానమా కదా? ఇప్పుడు వీళ్ళందరూ ఒప్పుకున్నటువంటి, ఇప్పుడు మొదటి శతాబ్దం కాలంలో కూడా పౌలు గారి మాటలు చాలా మందికి కొరకరాని ఎలా మారిపోయింది. దాన్ని జీర్ణించుకోవటం వల్ల కాక పౌలు గారు అసలు అపస్తుడే కాదు అని చెప్పేశారు. కాబట్టి తనను తాను నేను అపస్తుడిని నిరూపించుకోవడానికి కొన్ని మాటలు ఆయన పత్రికల్లో రాయటం జరుగుతూ ఉంటుంది, మనం చూస్తాం కదా. ఆయన బ్రతికున్నప్పుడు జరిగింది కాబట్టి ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ సొలొమోను గారు బ్రతికి ఉన్నప్పుడు కనుక ఇట్లాంటి ఈ పనికి మాలినటువంటి గుంటనొకలు వచ్చి ఉంటుంటే ఈయన కూడా చెప్పేటటువంటి వాడు ఖచ్చితంగా, అవునా కదా. కానీ ఇప్పుడు శాతగాక ఏం చేస్తున్నారు? ఆయన ప్రవక్త కాదు. పోనీ ఇవన్నీ దేవుని ఆత్మ సహాయంతో రాయబడలేదని చెప్పగలుగుతావా? దేవుడు దీన్ని ఆమోదించలేదు అని చెప్పగలవా? సొలొమోను గారు ప్రవక్త కాదు కాబట్టి సామెతలు, ప్రసంగి, అలాగే ఆయన కీర్తనలో కూడా కొన్ని రాశాడు. దాన్ని ఏం చేద్దాం? కీర్తనలో ఆయన రాసినటువంటి ఉన్నాయి కీర్తనలో, మరేం చేస్తాం? తీసేయగలుగుతావా? కాదు, దేవుని ఆత్మ ప్రేరణతో పలకబడినటువంటి రాయబడినటువంటి మాటలు కాదు అంటావా? అనగలవా? ఎందుకు శాతగాని మాటలు మాట్లాడటం? అన కదా. అందుకోసమే గమనం విను. నన్ను కనుగొనవాడు అంటే ఎవరిని కనుగొనాలి కదా? యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారానే కదా మనకు జీవం వచ్చేది. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను అంటే యేసుక్రీస్తు కాకుండా ఈ జ్ఞానం వేరు అని అనుకుంటే, ఈ జ్ఞానం కనుగొంటే కూడా నీకు జీవం వస్తుంది, యేసుక్రీస్తుని కనుగొంటే కూడా జీవం వస్తుంది. అంటే పరలోకానికి జీవానికి 2 మార్గాలా? ఒక మార్గం కాదా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఈ జ్ఞానం యేసుక్రీస్తు కాదు అని అంటే 2 మార్గాలు ఉన్నట్టే కదా. యెహోవా కటాక్షము వానికి కలుగును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. అంటే ఇప్పుడు ఖచ్చితంగా జ్ఞానాన్ని కనుగొంటేనే ప్రయోజనం, లేకపోతే అని నన్ను కనుగొంటేనే వానికి జీవము కలుగును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు అని అన్నాడు. అంటే ఇప్పుడు జ్ఞానం కూడా ఏమని మాట్లాడుతుందంటే నన్ను కనుగొనకపోతే నీకు జీవం లేదు, మరణమే అని అంటాడు. అటు యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు? నా ద్వారా తప్ప ఎవడును జీవం చూడడు అని అంటాడు. అంటే ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని మనం సెలెక్ట్ చేసుకోవాలి? ఇద్దరు అనుకుంటే, ఇక్కడున్న జ్ఞానం యేసుక్రీస్తు కాదు అనుకుంటే ఎంత ప్రమాదమో చూసారా? అర్థమవుతుందా? కాబట్టి దేవుని జ్ఞానమైన క్రీస్తు, ఇక్కడ ఉన్నటువంటిది దేవుని జ్ఞానంగా పిలువబడింది, చెప్పబడింది కూడా యేసుక్రీస్తే, కొత్త నిబంధనలో చెప్పింది యేసుక్రీస్తే అని అన్నప్పుడు ఒక సత్యం మనకు బోధపడుతుంది క్లారిటీగా, నీట్గా. ఓకేనా? నెక్స్ట్ 9వ అధ్యాయం. 9వ అధ్యాయం అనగానే వేరే మ్యాటర్ అనుకోకండి. 12వ శతాబ్దంలో అధ్యాయాలుగా, పాత నిబంధన అధ్యాయాలుగా విభజింపబడింది. కానీ అంతకుముందు సొలొమోను గారు రాసినప్పుడు మొత్తం కలగలిపి వచనాలు లేవు, అధ్యాయాలు లేవు, అంతా సీక్వెన్స్ గానే ఉంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు చూడండి, కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడో. జ్ఞానము నివాసము కట్టుకుందట. చూపించగలరా వీళ్ళు జ్ఞానము? ఇప్పుడు యేసుక్రీస్తు కాదు అనేటటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జ్ఞానం కట్టుకున్న నివాసాన్ని చూపించగలరా? చూపించాలి. మరి జ్ఞానము నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకునేదట. అది ఆడుందో చూపించాలి. యేసుక్రీస్తే అని మీరు ఒప్పుకుంటే నేను చూపిస్తా, ఈ నివాసం నేను చూపిస్తా. నువ్వు చూపించగలవా? ఈ జ్ఞానం యేసుక్రీస్తు కాదు అని చెప్పేటటువంటి వారు చూపించగలరా? జ్ఞానం కట్టుకున్న నివాసం యాడుంది? ఎందుకనంటే అది అవసరం, వెతకాలి మనకు అవసరం. అందులో మనం లేకపోతే మనకు లేదు పరలోకం. దానికి 7 స్తంభములు చెక్కుకునినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నదట. పశువు అంటే బలి పశువు, బలి అయ్యేది పశువే, బలి పశువును వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచున్నది. సింపుల్ గా జ్ఞానం ఒక ఇల్లు కట్టుకుంది, 7 స్తంభాలతో ఇల్లు కట్టుకొని అందులో భోజనం రెడీ చేసింది. పానమును, భోజనమును, ద్రాక్షరసమును, భోజనమును సిద్ధపరిచిందట.
జ్ఞానం చేసినటువంటి పని అది. తర్వాత ఏం చేసిందట 3వ వచనంలో, తన పనికత్తెల చేత జనులను పిలువనంపించింది. లోకంలో ఉన్న జనాల్ని పిలువనంపించి పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి, తెలివి కలగజేయు మార్గములో చక్కగా నడువుడి. ఎక్కడుంది ఆ మార్గం? అర్థమవుతుందా? ఈ మార్గంలో నడవండి. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు అర్థమవుతుందా లేదా? యేసుక్రీస్తే 100% కాదనే దమ్ము ఎవడికి లేదు. మనిషి అన్న వాడికి ఎవడికి లేదు. వాడు ఒకవేళ జంతువు అయితే కాదనలేను కానీ మనిషి అన్న వాడికి ఎవడికి లేదు. ఇక్కడ ఈ జ్ఞానం యేసుక్రీస్తు కాదు అనగలిగే దమ్ము ఎవడికి లేదు. ఇప్పటి వరకు నేను ఎదురు చూస్తున్నాను, ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి రా బాబు వచ్చి అని చెప్పేసి. అవునా? ఎందుకు అని అంటే, ఇప్పుడు ఈ నివాసం నేను చూపిస్తాను మీకు, జ్ఞానం కట్టుకునే నివాసం నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక్కసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. పద్మాసు దీపములో యోహాను గారు పరవాసిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఈ విషయాన్ని దర్శన రూపములో తెలియచేసిన అద్భుత సందర్భం. ఎలా తెలియచేశాడో ఒక్కసారి చూసినట్లయితే 10వ వచనం నుంచి, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, వినండి, ఎఫెసు, స్ఫూర్ణ, పెర్గము, తువతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఎన్నైనాయి? 7. గుర్తుపెట్టుకోండి. ఈ 7 అను 7 సంఘములకు పంపుమని చెప్పుట వెనక వింటిని. 7 సంఘాలకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. వాయిస్ అలా వినపడింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని తిరిగి తిని, అది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడటానికి రిటర్న్ తిరిగాను. తిరిగినప్పుడు ఏం కనపడిందో చెప్తున్నాడు చూడండి దర్శనంలో. 11వ వచనం, తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములును. సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో స్తంభాలు 7 స్తంభాలే అని అన్నాడు. కానీ ఆ 7 స్తంభాలు ఏంటో క్లారిటీ ఇక్కడ చెప్తున్నాడు. సువర్ణముతో తయారు చేయబడిన 7 స్తంభాలు. ఆ స్తంభాలు ఏంటి అనంట? దీప స్తంభాలట. అంటే ఆ స్తంభం మీద ఏం నిలుపుతారు? దీపం నిలుపుతారు. ఆ స్తంభములో ఏం నిలుపుతారు? ఇంతకు దీపం అంటే దీపం అంటే ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలోనే చెప్పబడతా ఉంది దీనికి ఆన్సర్. మీరు దీపం అంటే ఏంటో చెప్పాలి, తెలియాలి అని అంటే ఒక్కసారి 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలుదేరుచున్నవి. అంటే పరలోకంలో ఉన్న ఆ సింహాసనం, దేవుడు కూర్చున్నటువంటి ఆ సింహాసనంలో నుంచి ఆ విధంగా జరుగుతుంది. తర్వాత మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. 7 దీపములు 7 అనగానే ఇంతకుముందు చెప్పాను మీకు. 7 అంటే పరిపూర్ణతకు చిహ్నం, పరిపూర్ణతను సూచించేటటువంటి సింబల్ అని చెప్పాను. 7 దీపములట ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడబడుతున్నటువంటి మాట. ఓకేనా? అంటే 7 స్తంభాలు, ఆ 7 స్తంభాల మీద ఏముంటుంది? దీపం ఉంటుంది అని అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ నివసిస్తాడు అక్కడ అని అర్థం. పరిశుద్ధాత్మ ఉంటాడని. ఓకేనా? నెక్స్ట్ 13వ వచనం 1వ అధ్యాయం యోహాను ప్రకటన గ్రంథం. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. దూరం నుంచి ఆ దర్శనంలో చూడంగానే కనబడ్డాడు. ఆ మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరింత తేటగా చూస్తే ఆ మనుష్య కుమారుని పోలిన వ్యక్తి కన్ఫర్మ్ చేసి చెప్తున్నాడు, నేను మనుష్య కుమారుడినే అని. అంటే నేను క్రీస్తునే అని కన్ఫర్మ్ చేసి చెప్పాడు. ఎలా అనంటే కంటిన్యూషన్ చదివితే, చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను.
ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దవడముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుమో, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఎవరిప్పుడు నాకు కన్ఫర్మ్ చేశాడా లేదా? చచ్చిపోయాను గాని మరలా బ్రతికి సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు కన్ఫర్మ్ అయిందా? స్టార్టింగ్ లో చూడగానే యేసుక్రీస్తులా కనబడుతున్నాడు, మనిషి కుమారులా కనబడుతున్నాడు అని చెప్పాడు. కానీ ఆ వెలుగు అదంతా చూస్తే ఆ వెలుగును చూడలేక కన్నులు బయర్లు గమ్మి పడిపోయాడు అన్నమాట. పడిపోతే ఆయన చెప్తున్నాడు, నేను ఎవరినో కాదు, నేను క్రీస్తుని, నేను యేసుని, మొన్న చచ్చిపోయాను చూడు ఆయన నేనే, మరలా బ్రతికాను అనేటటువంటి విషయం తెలియచేస్తూ ఇప్పుడు చూడండి ఒక్కసారి 19వ వచనం 19-20. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని నీ వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు ఏంటో కాదు, 7 సంఘములకు దూతలట. తర్వాత ఆ 7 దీప స్తంభములు ఏంటో కాదు, 7 సంఘములు. ఇప్పుడు జ్ఞానం కట్టుకున్న నివాసం ఏంటి? సంఘాలు. అంటే ఇప్పుడు సంఘాన్ని కట్టింది ఎవరు? సంఘం కట్టింది, సంఘం ఒకటే, క్రీస్తు సంఘం. ఆ సంఘాన్ని కట్టింది ఎవరు? క్రీస్తు కదా. చెప్తాడు కదా పేతురు గారు, ఏమంటాడంటే నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు గారు మాట్లాడే వెంటనే, ఎస్ పేతురు, ఈ బండ మీద యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే ఈ బండ మీద నా సంఘాన్ని కడదాను అని చెప్పింది ఎవరు? యేసుప్రభు. కడతానని చెప్పింది ఎవరు? యేసుప్రభు. అంటే కట్టింది ఎవరు? యేసుప్రభు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఏ బండ మీద? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతాను. అంటే ఆ నివాసాన్ని కట్టుకుంది ఎవరు? 7 సంఘాలు అనగానే 7 సంఘాలు ఉన్నాయని కాదు, సంఘం ఒకటే అన్నా కదా. అలాగే చెప్పేసి ఇక్కడ రాయబడినటువంటి 7 సంఘాలు ఉంటే ప్రకటన గ్రంథంలో అందులో యెరూషలేం సంఘం ఉందా? అంత్యోక్య సంఘం ఉందా? అంటే అంత్యోక్యలో ఉన్న క్రీస్తు సంఘం, యెరూషలేంలో ఉన్న క్రీస్తు సంఘం. కాకపోతే ఒక సంఘం పరిపూర్ణంగా ఎలా ఉండాలో చెప్పడానికి 7 సంఘాలను తీసుకున్నాడు. 7 సంఘాలని తీసుకుని మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రాన్ని 7 సంఘాలని కాదు, 7 అనగానే పరిపూర్ణతకు జీవనం ముందే చెప్పాడు. సో ఇప్పుడు సంఘం అనే నివాసం కట్టుకుంది జ్ఞానమా యేసుప్రభువా? జ్ఞానమై ఉన్న సంఘం అనేటటువంటి నివాసాన్ని కట్టుకొని అందులో బలి పశువును వధించి ద్రాక్షారసమును భోజనము సిద్ధపరిచిందట జ్ఞానం అని సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తానే బలి పశువుగా మారి, అవునా? చూడండి ఒకసారి హెబ్రీ గ్రంథకర్త దాని గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చుతివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెబుతున్నాడు. అంటే తన శరీరం, నాకు ఒక శరీరం అమర్చితివి అంటుంటాడు. అంటే ఆ శరీరాన్నే బలి పశువుగా మార్చి ఏం చేశాడు? బలి పశువుగా మార్చి ఏం చేశాడు? ఖచ్చితంగా నా శరీరమును తినాలి భోజనముగా, నా రక్తమును తాగాలి ద్రాక్షరసముగా అని చెప్పాడు కదా. ఇప్పుడు ఎక్కడ తాగుతున్నాం మనం? జ్ఞానం కట్టుకున్న నివాసం అంటే సంఘం. ఆ సంఘంలోనే కదా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నది, భోజనం చేస్తుంది. అయితే బయట ఇక్కడికి వచ్చి తిని త్రాగనటువంటి వాళ్ళందరినీ పిలువనంపించాడట. జ్ఞానం పిలువనంపించిందట తన పనికత్తెలను. ఎవరా పనికత్తెలు? సువార్థికులు. సువార్త చెప్పడానికి వెళ్ళి లోకంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరూ జ్ఞానం లేకుండా ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతారు, రండి అని పిలిస్తే వచ్చి యేసు క్రీస్తును దేవుని కుమారుడు అని, దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి బాప్తిస్మం తీసుకొని ఎప్పుడైతే సంఘంలో లేదా జ్ఞానం కట్టిన నివాసంలోనికి వస్తాడో, అలా వచ్చిన వాడు ఖచ్చితంగా జ్ఞానం సిద్ధపరిచిన భోజనం తినాలి. తానే బలి పశువుగా మారి జ్ఞానానికి ఒక శరీరం అమర్చాడు దేవుడు.
అమరిస్తే ఆ శరీరాన్ని బలిపశువుగా మార్చి మనకు భోజనం సిద్ధపరిచినటువంటి జ్ఞానం ఎవరో కాదు నాయనా, యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకోసమే చెప్తున్నాను, దమ్ముందా అని మాట్లాడుతున్నాను. ఉందా? సత్తా ఉందా? సబ్జెక్ట్ ఉందా? ఏదో పైపైన గాలి మాటలు మాట్లాడటం కాదు. గుంట నక్కల్లారా, దమ్ముందా? ఇక్కడ క్రీస్తు కాదని చెప్పగలిగే దమ్ము మీకుందా అంటున్నాను నేను. అర్థమవుతుందా? ఎంత ప్రస్ఫుటంగా ఉంది, ఎంత నీటిగా ఉంది. జ్ఞానము కట్టుకున్న నివాసం సంఘం, అందులో జ్ఞానం సిద్ధపరిచిన భోజనం రొట్టె ద్రాక్ష రసం. ఆ జ్ఞానము తన పనికత్తలను పంపించిందట అనేకులను పిలవటానికి. ఆ పనికత్తలు మనమే. ఇప్పుడు ఆ జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాదనగలిగే దమ్ము ఎవరిదండి? ఎవరికి ఉందండి? కాదనగలిగే దమ్ము ఎవరికి ఉంది? ఈ 1-2 ఆధారాలు చూపించలేదు నేను. ఎన్ని ఆధారాలు చూపించారు? వాటన్నిటిని కాదనే దమ్ము లేక సులభం గారు అసలు ప్రవక్తే కాదు, పనికి మాలిన మాటలు మాట్లాడకు, నోరు మూసుకొని కూర్చో. శాతగాని మాటలు మాట్లాడకు, నోరు మూసుకొని కూర్చో. దీనికి జవాబు చెప్పడం శాతగాక తప్పించుకొని తిరిగే ప్రయత్నం. అందుకోసమే ఎవడి వల్ల కూడా కాదు చెప్తుంది యేసుక్రీస్తు ప్రభుల వారి. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నేను పుట్టి తిని అని చెప్పాడు. పూర్వమందు పుట్టి తిని. అదే విషయాన్ని కొత్త నిబంధనలో ఏమన్నారు తెలుసా? ఆది సంభూతుడు. ప్రకటన గ్రంథంలో ఏం చెప్పబడింది ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారే చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడి పరమునకు చేర్చుకొనబడిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం ప్రకటన గ్రంథం. పరలోకంలో దేవుని కుడి పార్శ్వాన ఆసీనుడైన తర్వాత కూడా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమెన్ అనువాడును. ఆమెన్ అనువాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మనం చేసే ప్రతి ప్రార్థన వెనకాల లాస్ట్కి మనం ఏమంటాం? ఆమెన్ అంటాం. నేను ప్రార్థన చేసి మీరందరూ ఆమెన్ అంటారు. అంటే అర్థం ఏంటి? అవును ప్రభువా, అవును అని మీరు ఒప్పుకుంటున్నట్టు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆమెన్ అనకపోతే మన ప్రార్థన దేవునికి చేరదు. మన తరఫున విజ్ఞాపనం చేసేటటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో. మరి ఏంటి, మనం చేసే ప్రతి ప్రార్థన డైరెక్ట్ దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తున్నాం తెలుసా? క్రీస్తు పేరిట దేవునికి ఇస్తాం, క్రీస్తు ద్వారా దేవునికి ఇస్తాం. కాబట్టి అప్పుడు దేవుడు ఖచ్చితంగా క్రీస్తు వైపు చూసినప్పుడు క్రీస్తు కూడా మనతో ఏమనాలి? ఆమెన్ అనాలి. లేకపోతే మన ప్రార్థన ఫలితం దొరకదు. కాబట్టి ఆమెన్ అనువాడు, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి. ఎవరి నమ్మకమైన సత్యసాక్షి? సత్యసాక్షి. సత్యానికి, సత్యము గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టినవాడు. అది కూడా ఉంది, ఫైనల్ గా చూపిస్తాను. సత్యసాక్షి దేవుని సృష్టికి, దేవుడు సృష్టించిన సృష్టికి, అంటే దేవుడు సృష్టించిన వాటిలో మొదటివాడు అని చెప్పట్లే నీట్గా. దేవుని సృష్టిలో మొదటివాడు అంటే సృష్టితో పోలుస్తున్నాడు. మాట్లాడుతున్న ఎవరో కాదు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు సృష్టించిన సృష్టిలో మొదటివాడు. దేంతో పోలుస్తున్నాడు? దేవుడు సృష్టించిన సృష్టిలో మొదటివాడు అంటే సృష్టిలో మొదటి సృష్టి. దేవుని సృష్టికి ఆదియున్నై ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా అని మాట్లాడాడు. అర్థమవుతుందా? సో ఇదే విషయాన్ని మన పౌలు గారు కూడా కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఏం చెప్పాడు? 15వ వచనం 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి అదృశ్య దేవుని, అంటే దేవుడు అదృశ్యుడు, కనబడాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి చెప్పాను కదా, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన పురుషుడు ఎవరు? క్రీస్తు అని మనం ఎక్కడ చూసాము? ఎఫెసీ పత్రికలో చూసాం. ఆయన దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి, అంటే దేవుని చేత సృష్టింపబడిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఫస్ట్ బోర్న్, మొట్టమొదట పుట్టినవాడు, ఆది సంభూతుడు, ఆదిలో సంభవించినవాడు. అలా మరలా చనిపోయి మరలా తిరిగి లేవటంలో కూడా ఆయన ఆది సంభూతుడే అనే విషయం తర్వాత మ్యాటర్ చదివితే 16, 17 వచనాలు చదివితే 17వ వచనంలో ఆయన అన్నింటికంటే 18వ వచనం చూడండి. సంఘము అను శరీరమునకు ఆయన శిరసు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో కూడా ఆయన ఏంటి? ఆది సంభూతుడు ఆయన. అంటే చనిపోయి మరలా తిరిగి లేవటం కూడా పుట్టుకే.
దాన్ని కూడా పుట్టుక అనే మాట్లాడింది బైబిల్. అందుకోసమే చనిపోయి ప్రపంచవ్యాప్తంగా విశ్వంలో చనిపోయి మరలా తిరిగి లేచి మరలా చనిపోకుండా ఉన్నటువంటి వాళ్ళలో మొదటివాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి ప్రథమ ఫలం అని కొరింథీ రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో ఉంటది. దేవునికి మొదటి ఫలం, దేవునికి మొదటి ఫలం. కాబట్టి దేవుని సృష్టిలో ఆది సంభూతుడు, చనిపోయి తిరిగి లేచుటలో కూడా ఆది సంభూతుడు అని చెప్పడానికి మనకు అపోస్తుల కార్యంలో కూడా ఒక మాట ఏం చెప్తాడనంటే, అంటే చనిపోయి తిరిగి లేవటానికి కూడా పుట్టుక అంటారు అని చెప్పడానికి అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి అని ఉంది. ఇక్కడ పుట్టించి అనే దగ్గర 1 అని అంటుంది, కిందే ఉంది లేపి. లేపి అంటే చనిపోయి మరలా తిరిగి దేవుడు లేపాడు కదా, దాన్ని కూడా పుట్టుక అన్నాడు. సృష్టి ఆదిలో పుట్టాడు, దాన్ని ఆది సంభూతుడు అన్నాడు. మరలా ఇక్కడ చనిపోయి తిరిగి లేవటం అంటే మళ్ళా బతకటం, మళ్ళా పుట్టడం. మనం కూడా బాప్తిస్మం తీసుకున్నప్పుడు నూతన జన్మ అంటున్నావా లేదా? నూతన జన్మ అంటున్నావా లేదా? కాబట్టి ఈ నూతన జన్మ అనేటటువంటిది చనిపోయి తిరిగి లేవటం కూడా నూతన జన్మే. కాబట్టి ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ప్లస్ ఈ సృష్టిలో కూడా ఆది సంభూతుడు, చనిపోయి తిరిగి లేవటానికి అనే విషయం మనకు నీట్గా అర్థం కావాలి. ఇక ఫైనల్ గా ఒక మాట యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తానిచ్చిన సాక్ష్యం, తానిచ్చినటువంటి మాట. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 చూద్దాం. యేసు, నీవన్నట్టు నేను రాజునే. యేసు మాట్లాడు, నీవన్న నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడు. ఏ పుట్టుక ఇది? మరియ గర్భంలో పుట్టిన పుట్టుక కాదు. మరియ గర్భంలో పుట్టిన పుట్టుక కంటే ముందు పుట్టిన పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు. మరియ గర్భంలో నుంచి పుట్టిన పుట్టుక గురించి ఏమంటాడు తెలుసా? తర్వాత మాట్లాడతాడు, వచ్చాను అంటాడు, ఈ లోకానికి వచ్చాను అంటాడు. కానీ అసలు నా పుట్టుకకు కారణం ఒకటి ఉంది. ఆ కారణమే ఏంటి? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు. మరి ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? మరియ గర్భం ద్వారా వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు మరియ గర్భం ద్వారా వచ్చాడు. ఈ లోకానికి రాకముందే ఆయన పుట్టాడు అని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారే చెప్తున్నారు. కాదనేటటువంటి దమ్ము ఈ పనికి మాలిన గుంట నక్కలికి ఆడు ఉంటది. వీళ్ళకి అంత సీన్ ఎక్కడిది? అవునా కదా? కాబట్టి దమ్మున్నవాడెవడైనా ఉంటే, ఈరోజు నేను మాట్లాడిన సబ్జెక్ట్లో ఎన్ని పాయింట్లు మాట్లాడాను యేసుక్రీస్తు ప్రభువు పుట్టినవాడు అని చెప్పడానికి, దమ్ముంటే చూపి దీనికి ఆన్సర్, వచనానుసారమైన వాక్యానుసారమైన ఆన్సర్ ఇవ్వగలిగే దమ్ము ఎవరికైనా ఉంటే నిలబడమని. అది మన సవాల్. దమ్ము ఉంటే సమాధానం చెప్పు. వచ్చి నిలబడాల్సిన అవసరం లేదు. వాక్యం రూపం, వీడియో రూపంలో మాట్లాడే దమ్ము కూడా నీకు ఉండాలి. దీనికి కరెక్ట్ కాదు అని చెప్పడానికి వాక్యాధారం. సామెతల గ్రంథంలో ఉన్నటువంటిది ఉట్టి మాట, ఇది జ్ఞానం అండి అని అంటాడు తప్ప, ఆ పనికి మాలోడు వచనానుసారమైన వివరణ ఇవ్వడు. ఇప్పుడు మనం ఎంత వచనానుసారమైన వివరణ ఇచ్చాం? పాయింట్ టు పాయింట్ 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం, 25వ వచనానికి ఆధారాలు చూపించాము. అదే జ్ఞానం కింది వరకు వెళ్తే 9వ అధ్యాయంలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా మనం కొత్త నిబంధనలు ఆధారాలు చూపించాం. కాదనగలిగే దమ్మె పడుతుంది ఇప్పుడు. అర్థమవుతుందా? సో దీన్ని బట్టి 100% యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినవాడే, దేవుని వలన పుట్టినవాడే. అందుకోసమే ఆయన మనతో ఏమంటాడు? సహోదరులు అని పిలవటానికి ఆయన ఎంత మాత్రము సిగ్గుపడడం కదా, అది లెక్క. కాబట్టి ఆయనను పోలి, ఆయనను మాదిరిగా పెట్టుకొని, ఆయనను చూస్తూ బ్రతకాలి. మనం ఆయనలా బ్రతకాలి. అది క్రైస్తవ్యం. ఆయనను దేవుణ్ణి చేస్తే అది మతం అవుతుంది, క్రైస్తవ మతం అవుతుంది. సో క్రైస్తవ మతస్థులే ఎక్కువ మంది ఉన్నారు. క్రైస్తవ మార్గంలో, క్రీస్తు మార్గంలో నడిచేటటువంటి వాడు తక్కువ మంది ఉంటారు అని నేను చెప్పటం కాదు, యేసు ప్రభువే చెప్పేశాడు. ఈ గుంటనక్కలు ఎక్కువైతేనైనా విశాల మార్గంలో జర్నీ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువనే అవుతారు, ఇరుగు మార్గంలో ఉండేటప్పుడు చాలా తక్కువనే ఉంటారు అని చెప్పాడు. చెప్పినట్టే జరుగుతుంది. ఇంకా బరి తెగించారు ఈ మధ్య కాలంలో, భయంకరంగా మాట్లాడుతున్నారు. 3 యెహోవాలట, అది నోరా ఇంకేమన్నా అనిపిస్తుంది. అసలు చాలా విడ్డూరమైనటువంటి మాట ఏంటంటే,
ఒకరి ద్వారా ఒకరు, ఇప్పుడు ఒకరిలో నుండి ఒకరు పుట్టారు అంటే ఇద్దరు ఒకటే అని చెప్పడానికి ఎంతో కొంత ఆస్కారం ఉంటుందేమో కానీ ఈయన సపరేట్ అని ఇద్దరిని చూపించి ఆ ఇద్దరు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళా బైబిల్లోనే దేవుడు ఒక్కడే అని చెప్తుంది. ఎలా ఒక్కడే దేవుడు అని ఎలా చెప్తారు? మళ్ళా ఇద్దరు దేవుళ్ళు అని చెప్పిన మీరు మళ్ళీ ఒక్కడే దేవుడు ఎలా చెప్తారు? అది చెప్పడానికి వచనం చూపించారు. మళ్ళా ఇక్కడే దొరికిపోతున్నారు ఈ దొంగలు. కాబట్టి వీళ్ళ మాటలు విని మోసపోకుండా నేను చెప్పిన ప్రతి మాటను అలా ఉందో లేదో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి మాటకు నేను ఆధారాలు చూపించుకుంటూ ముందుకు సాగాను. సో ఈ మాటలు నమ్మి మీరు సత్యాన్ని గ్రహించి బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలొంచినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందు ఆశీనుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, నా తండ్రి నీ వలననే